ఏబిఎన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గంగవరం మండలం బండమిద జరవారిపల్లి పొలం వద్ద తెల్లవారుజామున 4 గంటలకు ఇంటిపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. తిరుపతి రూరల్ మండలం కొత్తూరు గ్రామ పంచాయతీ పరిధిలో గోవిందపురం వద్ద ప్రభుత్వ భూముల్లో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న రెవెన్యూ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ భూమిని అధికార ముసుగులో అక్రమంగా కట్టడాలు చేపడుతున్నారు. చిత్తూరు గ్రానైట్ క్వారీ సంఘం నాయకులు శేఖర్బాబు నుంచి తనకు ప్రాణహాని ముప్పు ఉందని గ్రానైట్ వ్యాపారి భాను ప్రతాప్ ఆరోపించారు. గంగవరం మండలం బండి మీద జరావారిపల్లి పొలం వద్ద ఇంటిపై ఒంటరి ఏనుగు దాడి చేసింది. తెల్లవారుజామున 4 గంటలకు ఘటన జరిగింది. ఇంటికి ఆనుకుని నిర్మించిన రేకుల షెడ్డులో ఉన్న వంటగది పూర్తిగా ధ్వంసమైంది. ప్రాణభయంతో కుటుంబ సభ్యులు ఇంటిలోకి పరుగులు పెట్టారు. వంటగదిలో బస్తాలోని బియ్యం రాగులు ఏనుగు స్వాహా చేసింది. ఇంటి యాజమాని అటవీ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఏనుగును అడవిలోకి డైవర్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల వద్ద ఒంటరి ఏనుగు హల్చల్ చేయడంతో గ్రామస్తులు భయాందోళనలో ఉన్నారు. అవును సార్, గేట్ వేస్తా ముందు బయట పోండి అన్నాడు ఆ రోజు. అదే మా పందుల కేసులో మా పిల్లలు విలువ లేకుండా మాట్లాడినాడు ఆ రోజు. అవును, టైం అయిపోయింది, మీరు ఇంకేం చేసినా కాదు, మీ గేట్ వేస్తాం బయట పోండి ముందు. టైం అయిపోతుంది పోండి ఇంకా సార్. అట్లా కాదు, ఇప్పుడు రైతుని తప్పు చేస్తారు. దాన్ని మేము వచ్చినాక నాకు విలువ ఇస్తే మీకు మేము విలువ ఇచ్చి రసపడదాం. అది రూల్స్ ఎట్లా ఉంటే అట్లా జరగనిలే. అవును, ఇప్పుడు మీకు వాల్యూ మాకు అయినప్పుడు మీకు వాల్యూ ఇచ్చేదానికి ఎట్లా అవకాశం ఉంటుంది చెప్పండి. ఆ రోజు అదే మాట్లాడినా కానీ మీరు ఇప్పుడు నా ఇల్లు మొత్తమే పూర్తి 4 లక్షలు 5 లక్షలు అవుతుంది. ఆ రోజు కూడా మీరు బిల్లు పెట్టాల. సార్ వచ్చినారు అంతా చూసుకుని బిల్లు పెట్టాను. ఎస్మెంట్ ఏసీ లేదంటే కూడా నేను ఎస్మెంట్ వేసుకొచ్చిన. లాస్ట్గా నాకు కనీసం 5 లక్షలు నష్టమైంది. ₹1 కూడా లేకుండా చేస్తారు వెళ్ళిపోయినా. అది జరిగింది అప్పుడు. ఎవరు రేంజర్ గాని అప్పుడు శివానంద్ చూసుకొని పోయి ఏమీ కాకుండా చేశారు. నాది కనీసం అంటే ఇప్పుడు 10 లక్షలు నష్టమైంది సార్. ఒకే రోజు 40 మామిడి చెట్లు మొదలులేవు. ఇప్పుడు నష్టపరిహారం ఎంత వచ్చింది? నీకు ఎంత వచ్చింది? ఎప్పుడు? అప్పుడే సార్ ఒకసారి అప్పుడు ఏమి పెట్టలేదు, ₹1 కూడా రాలేదు సార్. అన్ని రికార్డు అంతా ఇచ్చిన సార్ వాళ్ళ దగ్గరికి. రికార్డు మొత్తం ఇచ్చిన, పుంగునూరు పోయి సంతకాలు పెట్టి ఇచ్చిన. ఇంజనీర్ సార్ ఎస్మెంట్ లేదంటే కూడా ఇచ్చిన. మొత్తం ఇచ్చిన తర్వాత మీకు పెట్టిస్తామని చెప్పేసి ఏమి పెట్టుకొని చేసినారు. 10 ఏళ్ళు మామిడి చెట్లు 2.5 ఎకరాలు ఎత్తేసి సార్ వాళ్ళు భయపడి ఇచ్చిండే చూసి ఒకసారి కూడా బిల్లు పెట్టలా. ఎగ్జాంపుల్ మేడం చూడు, అడగండి వాళ్ళు కూడా మొదలే పెరికేసి కడాసారి వచ్చినప్పుడంతా 10 చెట్లు ఇచ్చే సార్. మళ్ళీ ఏం చేయదా, అందు గుమ్మున జేసీబీ పెట్టి లోడ్ వేసి ఇప్పుడు వచ్చిందంటే కూడా మన నెలలోనే స్టార్టింగ్ రావాలా. ఏనుగు వచ్చిన రోజు ఫోన్ చేస్తాము, ఉదయం అయితే గలాట సరిపో మాకు. ఏనుగుల భయానికే మాకు తెల్లవారే కాడికి ఏమవుతుందో భయం ప్రతిరోజు. కానీ సార్ అట్లా ఇక్కడ వేసుకున్నాం సార్ మూట్లో. కాదు, ఏనుగు వచ్చి సౌండ్ కే మీరు పరిగెత్తి వచ్చారు సార్. అది మనిషి మీదకి వచ్చేసిన తర్వాత తిరగబడి మళ్ళీ పిల్లల్ని బీజారుకొని మళ్ళీ ఇట్లా ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్. అదృష్టం కదమ్మా మీరు. సార్ ఇది ఇప్పుడు అక్కడ వచ్చింది సార్. అదే నేను ఇక్కడ ఇదే జాగాలనే పెద్ద సాప వేసుకొని పనుకున్నాం సార్. అది వచ్చి ఆడ సౌండ్ ఎలకడ వేసి పిల్లల్ని లేపుకొని లేసే కుదిరికి అది మనిషి మీదకి వచ్చేసింది సార్. అప్పటికే గోడ తోసేసింది. ఆ పిల్ల పడింది సార్ ఫస్ట్. ఆ పిల్ల పడే కుదిరికి ఇంక మనం చచ్చిపోతామనేసి మైపడి పరిగెత్తి ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్ బయట పిల్లలు వేసేసి. అది అంత డేంజర్ గా ఉన్నా సార్. మనుషులు మళ్ళాక బత్తి అంతా తీసుకొని తినేయండి సార్. అట్లా అయిపోయింది సార్ పరిస్థితి. పిల్లల్ని తీసుకొని ఎత్తుకొని పరిగెత్తి వచ్చి మనిషి మీదకి వచ్చేసింది సార్. అది ఆ ఫస్ట్ ఆ 2 పిల్లలు పడిపోయింది సార్. మనిషి పడితే బతికిందాం సార్, పిల్లలు పడింటే అట్లుంది సార్ పరిస్థితి. ఏం చేయలే, డిమాండ్ అయిపోయింది. ఏదో అట్లా చూడండి సార్, ఎక్కువ ఇదైపోయింది. ఏమి బతకలేము సార్ ఇక్కడ ఉండుకొని. మాకు ఊర్లో జాగా లేదు సార్. ఊర్లో జాగా లేని దానికి ఇక్కడ కట్టుకొని ఉన్నాము పిల్లల్ని వేసుకొని. అట్లా ఇదంతా చేయండి సార్, న్యాయం చేయండి సార్. ప్రభుత్వమా ఇదే సార్ పరిస్థితి.
జరారపల్లి బండమన్ జరారపల్లి ఈడ 15 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము. ఎప్పుడు వచ్చిండదు. 30 ఏళ్ళ నుంచి ఇక్కడనే ఉన్నాము. ఇవాళకి వచ్చిండ్లే సార్. ఎప్పుడు ఈ రోజు వచ్చి ఇంట్లో ఉంటుంది, పనుకొని ఉంటుంది. వచ్చి మమ్మల్ని చంపేస్తామని మేము తప్పించుకొని వెళ్ళి పరిగెత్తినాము. పిల్లల్ని కానీ అంతా ఎత్తుకొని బయట వచ్చినాం సార్. బతిం గిత్తం అంతా ఈడ్చుకొని వెళ్ళిపోయింది సార్. తప్పించుకొని బయట లేసి వచ్చి రాగులు 5 గంటలకు కేళ్ళు ఉన్నాయి, బియ్యం అంతా ఉన్నాయి, చల్లేసినా మొత్తం చల్లుకొని ఈడ్చుకొని పోయింది. పిల్లలంతా బయట ఎత్తుకొని లేసి వచ్చినాం సార్. నలుగురు 4 ఉన్నాం సార్ ఇంట్లో. లోపల పడకలంతా అట్లే ఉన్నాయి చూడండి సార్. కావాలంటే సార్ ఇప్పుడు 50 ఏళ్ళ నుంచి ఉన్నాం సార్ ఇక్కడే కాపురమా. 30 ఏళ్ళ నుంచి కాదు. ఎన్ని ఏనుగులు? ఒకటి ఏనుగు సార్, ఒకటి. అర్చినా కూడా పోలేదు సార్. అది పక్కలో ఉండే వాళ్ళంతా అరిచి కొట్టుకున్నా కూడా వచ్చినారు. అర్చినా కానీ పోలేదు. అది ఇంకా మొండిగా ఈడ్చుకొని తింటానే ఉండిపోయింది ఇక్కడే సార్. ఒక అరగంట సేపు ఉండింది సార్. 5:30కి వచ్చింది సార్. అరగంట సేపు ఉండింది. 5:30కి వచ్చింది. బాణాలు వేసినా ఏమేసినా పోలేదు సార్. బాణాలు సార్ వేసినారా? మేము వేసినాం సార్. నేనే వేసినాను సార్. 20 బాణాలు అంటించినా కూడా పోలేదు సార్. అది ఇక్కడనే ఉండేమో. ఇంట్లో ఉండింది, బతికింది ఎక్కువ. రాగులు ఉండినాయి. రాగులు 200 కేలు, బియ్యం 300 కేలు అంతా చల్లుకుంటా పోయింది సార్. 4 బిడ్డలు ఇది మాత్రమే డ్యామేజ్ అయింది. అవును సార్. లోపలంతా కూడా దొల్లి చేసింది సార్. మొత్తం లోపల దొల్లి ఇది మాత్రమే సార్ దొల్లించింది. పైన దొరలేదు సార్. ఇక్కడ వచ్చి దబ్బినప్పుడు మేము లేసేసినాం సార్. తగ్గని పడకలు గిడకలు అంతా ఇక్కడే ఉన్నాయి చూడండి సార్. పైన వచ్చి ఫస్ట్ ఇట్లా రేకులు ఎత్తింది సార్. అప్పుడు లేచి టక్కని లేచి పిల్లలంతా ఎత్తుకొని బయట వెళ్ళిపోయినాం సార్. ఇటు తలుపు, ఇక్కడ తలుపు ఉంది. తలుపు తీసుకొని బయట లేసి వెళ్ళిపోయినాం సార్. మళ్ళీ అది బతిం గిత్తం అంతా ఈడ్చుకొని తినేసి ఈడ్చుకొని పోయింది సార్. తోలిన కూడా పోలేదు అది సామాన్యంగా. చూడండి సార్. పరకలు కూడా అట్లే ఉన్నాయి చూడండి సార్. తీసుకోండి చాలంటే చూస్తారు. గిన్నె చేపలు అంతా ఉన్నాయి చూడండి సార్. చూడండి సార్ అట్లే ఉన్నాయి చూడండి సార్. చేపలు గిషిట్లు అంతా అక్కడ పడిపోయినాయి చూడు సార్. మొత్తం ఈడ్చుకొని కూర్చుంది సార్. మొత్తం ఈడ్చుకొని రజ్జులు కూడా ఆడబడింది చూస్తారు. ఇక్కడే పడుకున్నాం సార్. మొత్తం పడక పిల్లలంతా ఎత్తుకొని ఎత్తుకొని వెళ్ళిపోయినాం సార్. రాదు వస్తే అడ్డూరు రావచ్చు సార్. అక్కడికి వచ్చి నీళ్ళు పడుకొని తీసుకోవచ్చు సార్. నా పేరు చెంగల్రాయలు సార్. నా పేరు చెంగల్రాయలు. ఇప్పుడు 30-40 సంవత్సరాలుగా ఏనుగుల దాడి పెద్దదిగా ఉంది మాకు. రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక్కడ ప్రాణాలు కూడా కోల్పోయే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. ఇక్కడ రాత్రి అంతా 4-5 మంది చనిపోతున్నారు సార్. ఏనుగులు చంపేస్తా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా పట్టించుకోలేదు. చాలా ఇబ్బందిగా ఉంది సార్. ఇప్పుడు ఈరోజు ఉదయం 6 గంటలకు ఉదయం 6 గంటలకు బండమి జరవాలపల్లి నుంచి చెంగల్రాయ్ అన్న రైతు నాకు ఫోన్ చేసి ఈ విధంగా ఏనుగు వచ్చిందని తెలిపినాడు. తెలిపిన వెంటనే నేను మా సిబ్బంది జగమర్ల BTFBO హైమావతి ట్రాక్ అండ్ దొడుకొని రావడం జరిగింది. వచ్చి చూసినాక ఇక్కడ ఆయన రెడ్డప్ప వాళ్ళ ఇల్లు డ్యామేజ్ చేసి రాగులు సుమారు ఒక 2 మూటలు, బియ్యం మూటలు ఒక 3 మూటలు అంతా ఎత్తుకొని చల్లుకుంటా ఇట్లా పక్కన మన RFకి వెళ్ళిపోయింది. దగ్గరలో ఉన్న ఫారెస్ట్కి వెళ్ళిపోయింది. ఈరోజు మేము ఖచ్చితంగా ఏనుగులు డ్రైవ్ చేస్తాము. అలాగే రెడ్డప్పకు కూడా పంట నష్టానికి, ఆయన జరిగిన నష్టానికి మేము పంచనామా ఇచ్చి బిల్లు పెట్టి పెద్ద ఆఫీసర్లకు సిఫార్సు చేసి వాళ్ళకి జరిగిన నష్టాన్ని పూరించగలుగుతాం. అప్పుడు ఇంజనీర్ దగ్గర నుంచి ఎస్టిమేట్ పెట్టి ఇవ్వడం జరిగింది. కానీ ఎందుకు ఆయనకి బిల్ యాక్సెప్ట్ చేయలేదు. అది గతంలో ఉన్న రేంజ్ ఆఫీసర్ చేసింది, మనం కాదు. అది ఇదేనైతే ఇప్పుడు మనకేమంటే ఈ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది ఈ మధ్యన మనము ఇక్కడ గొబ్బిలి కోటర్ నుంచి మనం కొత్తపల్లి ముసలమడుగు దాకా వేసినాము. అది సక్సెస్ అయింది. అది ఈ హ్యాంగింగ్ సోలార్ ఫెన్సింగ్ అనేది సక్సెస్ఫుల్ అయింది కాబట్టి దీన్నే ప్రపోజ్ చేస్తున్నాం మేము. గతంలో అయితే మనము సోలార్ లైన్ లాగినాము. దానివల్ల పెద్దగా ప్రయోజనం లేకపోయింది. మళ్ళీ EPT అని కొట్టినాము. అటు వారంతా కూడా ఫ్రింజ్ విలేజెస్లంతా మనం ఐడెంటిఫై చేసి ఎలిఫెంట్ ప్రూఫ్ ట్రెంచ్ అని కొట్టినాము. అది కూడా కందకాలతో కొన్ని చోట్ల తెగిండే చోట్ల కొంచెం బాగా సక్సెస్ అయింది. తెగని జాగాలో అది దాటుకొని వచ్చేసి కొంచెం రైతులకి మాకు కూడా చాలా ఇబ్బంది పడినాం మేము. కానీ ఇప్పుడైతే హ్యాంగింగ్ సోలారు బాగా సక్సెస్ఫుల్ అయింది కాబట్టి మేము మా పై అధికారులు చెప్పి దాన్ని సిఫార్సు చేసి ఈ విధంగా ఇక్కడ ఈ బండమి జరవారపల్లి, గాంధీనగర్ ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడంతా వేయడానికి ప్రయత్నిస్తాం. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న 4.38 సెంట్ల భూమిని స్థానిక ప్రజాప్రతినిధులు ఆక్రమించుకుని సుమారుగా 2 ఎకరాలకు పైబడి భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఫ్లాట్ల రూపంలో విక్రయించడం జరిగింది.
వీరికి ప్రభుత్వ భూమిని విక్రయించడానికి గల అధికారాలు ఎవరిచ్చారో తెలియడం లేదు. కానీ ఏ ప్రభుత్వ అధికారి ఇక్కడికి వచ్చి ఈ అక్రమ కట్టడాలను ఆపడం కూడా జరగలేదు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీని వెనుక ఎవరెవరు హస్తముందో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ కబ్జా కోరల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడి కబ్జాదారులపై తక్షణం స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ ఇల్లు కూడా నిర్మించడం జరిగింది. దీనికి ఏపీఎస్పీడీసీ వాళ్ళు కూడా కరెంట్ లైన్లు కూడా లాగడం జరిగింది. అయితే ఇది ఎవరు పర్మిషన్ తీసుకుని వేశారు ఏంటి అనే విషయం కూడా ఎవరికి తెలియదు. దయచేసి ప్రభుత్వ అధికారులు ఇక మీదనైనా దీని మీద చర్యలు తీసుకొని ఈ గవర్నమెంట్ స్థలాన్ని భూ కబ్జాదారుల కోరాల నుంచి వీళ్ళు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఇక్కడ ప్రజలు కూడా అవబోతున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు అయితే మనం తిరుపతి పాడిపేటకు సంబంధించినటువంటి పాడిపేట దగ్గరలో ఉన్నటువంటి భూమి 4 ఎకరాల 38 సెంట్ల భూమిని కూడా భూ బకాసర్లు దీన్ని కబ్జా చేసినటువంటి దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ప్రతి ఒక్కరూ అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్రెడీ కూడా ఇల్లులు కూడా నిర్మించేశారు. ఇల్లులు నిర్మించిన తర్వాత కూడా ఈ కరెంట్ పోల్స్ ఎలా వచ్చాయి, ఇదంటే అనాధీనంలో ఉన్న భూమిని గతంలో కలెక్టర్ కూడా దీనికి నోటీసులు ఇచ్చి పనులు నిలిపించారు. ఇదే ప్రకారం ఇక్కడ ఎలా కన్స్ట్రక్షన్ చేసి ఎలా చేస్తున్నారు అనేది కూడా మన క్వశ్చన్. కాబట్టి రెవెన్యూ అధికారులు కావచ్చు, దీనికి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడ వచ్చి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. లాస్ట్ గవర్నమెంట్లో మాకు పాత కోరికి 2 కోట్ల పెనాల్టీ పోయి. చిత్తూరు ప్రెస్ క్లబ్లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎస్ఆర్పురం మండలం దుర్గరాజాపురంలో 1980 హెక్టార్ల క్వారీ తనకు మంజూరైందన్నారు. మైనింగ్ కార్యాలయంలో ఆఫీస్ పనులు చేసేందుకు శేఖర్ బాబుకు తాను ఇచ్చిన జీపీఏని ఫోర్జరీ చేసి అక్రమంగా మైనింగ్ చేశారని తెలిపారు. ఎటువంటి అనుమతి లేకుండా దాదాపు 1000 బ్లాకుల రాయిల్ని మైనింగ్ చేసి ఎక్స్పోర్ట్ చేశారని తెలిపారు. అంతేకాకుండా పక్కనున్న మరొక క్వారీలో అనుమతి లేకుండా 70 సెంట్లలో మైనింగ్ చేశారని పేర్కొన్నారు. 2 వారాల క్రితం క్వారీలో పనిచేయడానికి వెళ్లిన తనను శేఖర్ బాబు అనుచరులు అడ్డుకున్నారని వాపోయారు. అప్పుడే అక్కడ అక్రమంగా మైనింగ్ చేసిన విషయాన్ని తాను చూశానని పేర్కొన్నారు. దీనిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసినా తనకు ఎటువంటి న్యాయం జరగలేదన్నారు. శేఖర్ బాబుకి చంద్రగిరి ఎమ్మెల్యే అండదండలు ఉందని తెలిపారు. తాను టీడీపీకి చెందిన వాడినని అయినా తనకు న్యాయం జరగడం లేదన్నారు. దుర్గరాజాపురంలో జరిగిన అక్రమ మైనింగ్కు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వం క్వారీలో ఉన్న వాహనాలను యంత్రాలను తొలగించి తనకు క్వారీని అప్పగించేలా చర్యలు చేపట్టాలని, తాను మైనింగ్ చేసుకునేందుకు ప్రభుత్వం భద్రత కల్పించాలని విన్నవించారు. ఈ క్వారీ పక్కన ఉండే క్వారీకి గ్రాంట్ రాలేదు. అప్పుడు అప్లికేషన్ ఇప్పుడు జూన్ 4th నుంచి పోయి 2 క్వారీలోనూ అప్లికేషన్ ప్రాబ్లం ఉండే క్వారీను సరి అప్లికేషన్ రాని గ్రాంట్ రాని క్వారీలోనూ చేపెట్టేది 7 నెలలుగా పోతా ఉంది రాళ్ళు. ఇప్పుడు ఇది బాణప్రదాప్ చేసిన మణినాయుడు కొడుకుదాని చేస్తా ఉన్నాడు చెప్తాను అక్కడ. అందులో ఇప్పుడు రేటుకి దీనికి పెనాల్టీ వస్తే ఎవరు తినిందని ఎవరు చేయగలగాల సార్? 1.9 హెక్టర్ 98 సర్వే నెంబర్ 201 న్యూ క్వారీ సర్వే నెంబర్ వచ్చి 201/1 న్యూ క్వారీ. ఓల్డ్ క్వారీ 201 పక్కనే. ఇది వచ్చి 201 వచ్చి ఓల్డ్ క్వారీ వచ్చి 2027లో అయిపోతుంది క్వారీ లీజ్. ఇప్పుడు న్యూ క్వారీ వచ్చి 22 నవంబర్ 24 వచ్చింది కొత్త లీజ్. 20 years ఉంది దానికి. జనరల్ పవర్ పట్టాని అంటే ఆఫీస్ దూరంగా పోయి పనులు చేసుకున్నాం. ప్రాణానికి థ్రెట్ ఉంది. ఇది వచ్చి మా అత్తమ్మ కూడా చూసినారు వీడియోలంతా. ఏం బాగా ఇట్లా జరుగుతుంది నువ్వు ఏంటి అని అడిగారు. ఇప్పుడు నేను వచ్చి న్యాయాన్ని కోరుకునేదానికి వచ్చినాను.
నాకు పోలీస్ స్టేషన్లో పోతే ఇది మైనింగ్లో వచ్చి మీరు మాట్లాడాలా, మనం మాతో ఏమి చైన్ మాలదు, మీరు క్వారీపాకు పోపాకండి, ఏం చైన్ మాలదు అటని చెప్తారు. మేము ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, అతను ఫోన్ చేస్తారు మాకు, పోలీసు వాళ్ళు చెప్తారు. ఇప్పుడు మేము వచ్చి కలెక్టర్ గారిని వచ్చినాము, అతను కూడా చెప్పినాము మాకు థ్రెట్ ఉంది సార్ అంటే, నేను నెక్స్ట్ మండే నీకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తానని చెప్పినాడు. మీరు కూడా మాకు ఏదన్నా హెల్ప్ చేసి నా ప్రాణాన్ని కాపాడేదానికి మేము కోరుకుంటాము. ఈ గుణశేఖర్ నాయుడు ఇష్యూ ఏమైంది? గుణశేఖర్ నాయుడు పక్కన అతను మా క్వారీకి పక్కనే ఆయన కూడా ఒక ల్యాండ్ ఉంది, దాంట్లో 75 సెంటుల్లో వచ్చి రాళ్ళు ఇతను శేఖర్ బాబు కొట్టి బయట వేసేసినాడు. ఇప్పుడు గుణశేఖర్ నాయుడు కొడుకు అతను గిరి వచ్చి నా పైన కంప్లైంట్ పెట్టినాడు పుత్తూరు కోర్టులో. ఇప్పుడు నేను దాన్ని బాణన్నానే కదా, బాణ చేసింది కదా ఈ క్వారీని అని నేను వాళ్ళతో మాట్లాడుతుంది, నేను చేయలేదు గిరి, ఇది శేఖర్ బాబు చేస్తాను అంటే అప్పుడు ఆయన నిజం తెలిసింది. ఓకే, ఇది శేఖర్ బాబే చేస్తాను, బాణం దీనికి సంబంధం లేదు, నాకు ఒంట్లో కాలేదు అని అప్పటికి వాళ్ళకి తెలిసింది. ఉన్నా కూడా మేము కోర్టుకు వేసేసినామన్నా నువ్వు కోర్టుకు గొడవ చేయడం చెప్పి ఇప్పుడు కాలుతో నేను గొడవ వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నేను కోర్టుకు వెళ్తా ఉన్నాను. ఇప్పుడు పోయిన వారం కూడా పైసలు వచ్చినాను, మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఇప్పుడు వచ్చింది లెటర్లో, నెక్స్ట్ వీక్ పోవాలి మళ్ళీ.